పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'కల్కి 2898 ఏడీ' సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన వారంతా నాగశ్విన్పై ప్రశంసలు కురిపిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం 'కల్కి ఒక అద్భుతమని పొగడ్తల వర్షం కురిపించారంటే 'కల్కి రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. దీంతో 'కల్కిపై యూనిట్ల వర్షం కురుస్తోంది. 'కల్కి లెక్కల ప్రకారం 2898 ఏడీలో కరెన్సీని యూనిట్లుగా వాడతారని చూపించాడు నాగశ్విన్. అందుకే 'కల్కిపై వసూళ్ల వర్షం అనడం కంటే యూనిట్ల వర్షం కురుస్తోందని చెప్పాలి. సినిమాలో ప్రభాస్ కాంప్లెక్స్కి వెళ్లటానికి 1 మిలియన్ యూనిట్స్ కోసం బౌంటీ హంటర్గా పడరాని పాట్లు పడతాడు. కానీ రియల్ లైఫ్లో మాత్రం ప్రభాస్ బాక్సాఫీస్ హంటర్ అని చెప్పటంలో ఎలాంటి డౌట్సూ అక్కర్లేదు. ఈ పాన్ ఇండియా కటౌటుపై వందల కోట్లు కురిపిస్తున్నారు ఆడియన్స్. ఫస్ట్ డే 191.5 కోట్లు రాబట్టి ఇండియన్ హైయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాల్లో థర్డ్ ప్లేస్లో నిలిచింది 'కల్కి'. ఇక రెండో రోజు కూడా దుమ్ము దులిపేసింది. కానీ ఫ్రైడే వర్కింగ్ డే అవటంతో వసూళ్లలో భారీ డ్రాప్ కనిపించింది. అయినా కూడా సెకండ్ డే మరో సెంచరీ కొట్టి 107 కోట్లు రాబట్టింది 'కల్కి'. మొత్తంగా 2 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 298.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టుగా అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ లెక్కన ఫస్ట్ వీకెండ్ వరకు 'కల్కి' ఈజీగా 500 కోట్లు క్రాస్ చేయనుంది. ఎందుకంటే శని, ఆదివారాలు హాలిడేస్ కావటంతో భారీగా వసూళ్లు వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో సెకండ్ వీకెండ్ వరకు 'కల్కి బ్రేక్ ఈవెన్ టార్గెట్ రీచ్ అయ్యి లాభాల బాట పట్టనుంది. మరి లాంగ్ రన్లో 'కల్కి ఎంత రాబడుతుందో చూడాలి.